తనొక గవర్నమెంట్ ఎంప్లాయీ. అయినా గూడా తను లాని మర్చిపోయి లంచం తీసుకోవాలని జెప్పి ఒక కంప్లెయినెంట్ దగ్గర ప్రయత్నించింది. అయితే ఏసీబీ వాళ్ళు ఒక రైడ్ కండక్ట్ జేసి తనను ట్రాప్ జేసి పట్టుకున్నారు. సుధా డిప్యూటీ స్టేట్ టాక్స్ కమిషనర్ ఆఫీసర్ హైదరాబాద్‌లో వర్క్ జేస్తున్నారు. కంప్లెయినెంట్ జస్ట్ తన కంపెనీకి ఒక జీఎస్టీ నంబర్ గావాలని రిక్వెస్ట్ పెట్టుకోవడంతోని 8,000 అదనంగా నాకు కావాలి అని జెప్పి లంచం డిమాండ్ జేయడంతో కంప్లెయినెంట్ మన తెలంగాణ ఏసీబీని అప్రోచ్ అవ్వడంతో, కంప్లెయినెంట్ చెప్పిన వివరాల ప్రకారము వాళ్ళు ఇన్వెస్టిగేట్ జేసి తరోగా కేస్‌ని ఫాలో అప్ జేసి, ట్రాప్ సెట్ జేసి ఆమెని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సెక్షన్ 7 ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఈవెన్ జస్ట్ బ్రైబ్ డిమాండ్ జేయడం గూడా నేరమే అని చెప్తుంది. అండ్ దీనికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష గూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని కేసెస్‌లో ఎవరైతే నిందిస్తున్నారో వాళ్ళే ప్రూవ్ చేయాల్సుంటుంది వాళ్ళు తప్పు చేసిర్రని. కానీ ఈ కరప్షన్ కేసెస్‌లో ఎప్పుడైతే వీళ్ళు రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోతారో, వీళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఇన్నోసెంట్ అని జెప్పి. అండ్ ఈ కేసెస్ నుండి బయటపడడం చాలా కష్టం. మీరు సంపాదించుకున్న జాబ్, మీ ఫ్రీడమ్, మీ పేరు అన్నీ పోతాయి. సో, కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎవరైనా నెక్స్ట్ టైమ్ నుండి మిమ్మల్ని బ్రైబ్ అడిగితే ఏసీబీకి రిపోర్ట్ చేయండి.